ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ అష్టయోగ పీఠానికి స్వాగతం. ఈ సంస్థలో ఏమేమి చెప్తాం? మ్యూజిక్, అస్ట్రాలజీ చూస్తాం. ఫస్ట్ ఆ దశ యోగంలో ఏ షట్చక్రంలో వస్తుందో చూస్తాం. తర్వాత దానికి సంబంధించిన మ్యూజిక్ థెరపీ కూడా ఉంటుంది, ముద్రా థెరపీ ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, యోగాసనాలు ఉంటాయి. ఇవన్నీ చేస్తూ దేవునికి జపం, హోమం కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. అది అయ్యాక జపహోమ అది అయ్యాక ఇంట్లో మరలా ఇవన్నీ సాధన చేసుకుంటూ ఉంటే మనం ప్రొటెక్షన్గా ఉంటాం. జనరల్గా 3 నెలలు 6 నెలలకు ఒకసారి అంతర్దశలు విదశలు మారుతూ ఉంటాయి. మీరు చెప్పినట్టుగాను ఈ పీరియడ్ నుంచి ఈ దశ అంతా బాగుందన్నారు కదా అంటారు. కాదు, దశలు మారినప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ వస్తుంటాయి. అందుకనే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి వాటికి వెనకడుగు వేయకుండా అస్ట్రాలజీని కలిసి మరలా దాన్ని పూర్వ వైభవాన్ని నిలుపుకోవటానికి మనం నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి. గమనించగలరు. ఇప్పుడు మనము ఈ యొక్క రాశి చక్రం తీసుకున్నట్లయితే 15వ తేదీ వృశ్చికే బుధ, డిసెంబర్ 15, 2024 వృశ్చిక రాశిలోకి బుధుడు వస్తాడు వక్రం వదిలేసి. నెక్స్ట్ 16న కుంభంలోకి శుక్రుడు వస్తారు వక్రించి. ఇక్కడ మనకు ఎన్ని రోజులు మకరంలో ఉన్న శుక్రుడు 16వ తేదీ ఇక్కడ బాగా ఉన్నటువంటి శుక్రుడు ఇక్కడికి వచ్చేసరికి కుంభం ప్రవేశం చేస్తారు. ఇప్పుడు ఈ యొక్క 12వ నెల 16వ తేదీ 2024 మకరం నుండి కుంభంలోకి వెళ్ళి అక్కడ వక్రంలో ఉంటాడు. పడని వాళ్ళకి అర్ధాష్టమ శని, అష్టమ శని, అలాగే ఏళ్ళనాటి శని ఉన్న వాళ్ళకు జీవితంలో కొన్ని ఇబ్బందులు అనేటివి ఫేస్ చేస్తూ ఉంటారు. స్టార్ట్ అయినట్టుగా ఉంటుంది ప్రాబ్లమ్స్. పోతూ పోతూ శని ఏదో ఒక దుఃఖాన్ని మిగిల్చి వెళ్తాడు. ఎక్స్పీరియన్స్తో కూడినటువంటి మానసిక భారాన్నిచ్చిపోతాడు. సో నెక్స్ట్ వచ్చేసి గురువు వచ్చేసి మనకు ఈయన వృషభంలో ఉన్నాడు, రాహు మీనంలో ఉన్నాడు, శని వక్రత్యాగం జరుగుతుంది. శని ఇక్కడ ఉన్నాడు, మనకు కుంభంలో ఉన్నాడు. అలాగే కుంభ ప్రవేశం చేశాడు. ఎప్పుడు 16వ తేదీ 22/2024 కుంభ ప్రవేశం చేశాడు శుక్రుడు. అదే 16న ఇక్కడున్న రవి కూడాను ధనుర్రాశిలోకి వచ్చేసాడు. అప్పటి నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది సంక్రాంతి పండుగ వరకు. సో ఇది స్ట్రక్చర్. దీన్ని బట్టి తీసుకున్నట్లయితే మేష రాశి వారికి 9వ ఇంటిపతి వ్యయాధిపతి అయినటువంటి గురువు 2లో ఉండడం మంచిదే. 9వ ఇంటిపతి పుణ్యక్షేత్ర దర్శనాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు, అక్కడి నుంచి టెక్నికల్కి సంబంధించినటువంటి విషయాలలో కూడా కొంత ఉద్యోగంలో మార్పులు, టెక్నికల్గా పనిచేసే వాళ్ళకి కూడా కొత్త స్కోప్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ గురువు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఎందుకు 9th హౌస్ ప్లానెట్, మేషం నుండి 9th హౌస్ ప్లానెట్ కాబట్టి ఆయన వచ్చేసి మీకు రెండో గడిలో ఉన్నాడు కాబట్టి. అలాగే మీకు మీన రాశి వారికి రాహు ఈ యొక్క వ్యయంలో ఉండి ఎటువంటి ప్రయోజనము కలగకుండానే ప్రయాణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ప్రయాణాలలో మీకు అలసట తప్ప ఏమీ మిగలదు. బయటకు వస్తేనే కనీసం ముందు జరగవలసిన కార్యక్రమాలన్నా మీరు చేసుకోగలుగుతారు. కుజుడు వక్రించి ఈ యొక్క మనకు కర్కాటక రాశిలో ఉన్నాడు. మీకు ఈయనేంటి, మీ రాశి అధిపతి అష్టమాధిపతి పోయి చతుర్థంలో వక్రించి ఉన్నారు. పైపెచ్చు ఈయన మీకు నీచలో ఉన్నాడు. ఇక్కడ వక్రం నీచ కలిపి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అయ్యాయి. గొడవలు, సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్, ఎల్డర్స్ తోటి ప్రాబ్లమ్స్, ఆస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు, ఏం చేయాలో తెలియక తల మూదుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క 6వ ఇంట్లో కేతు శుభ సూచకం, వైరాగ్య భావాలు పెరుగుతాయి, శత్రు రుణ రోగ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. నెక్స్ట్ చంద్రుడు వచ్చేసి మీకు ఈ యొక్క మేషరాశి వారికి ఇక్కడ తులారాశిలో ఉన్నాడు. ఈయన మీకు ఏమవుతున్నాడు, చతుర్థాధిపతి సప్తమంలో ఉన్నాడు. మీకు తల్లి సపోర్ట్ బాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి
రవి బుధులు కలిసి ఇక్కడ మీకు అష్టమ భావంలో ఉన్నారు. అష్టమ భావంలో ఉన్న బుధుడు కొంత వైరాగ్యాన్ని ఇస్తాడేమో, కానీ పెద్దగా ఫలితాన్ని ఇచ్చేదైతే జరగదు. ఎందుకు? ఈయన మీకు 5th హౌస్ ప్లానెట్, ఈ బుధుడు వచ్చేసి మీకు 6th and 3rd ఇంటి హౌస్ ప్లానెట్. బుధాదిత్యం కలుగుతుంది. ఎట్లా? మనీ వేస్ట్ అయిపోతుంది. ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తారు.